ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీ. పోలవరం బనకచెర్లకు సహకరించాలని మంత్రులకు విజ్ఞప్తి. రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై రాజ్నాథ్తో చర్చ. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో సహకారానికి ప్రహ్లాద్ జోషికి వినతి. 28,346 కోట్ల విలువైన కారిడార్ ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ప్రకటన. ఏపీలో డిఎస్సి టెట్ నిర్వహణకు మార్గం సుగమం. పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామన్న రేవంత్. ఫామ్ హౌస్ను వీడి అసెంబ్లీకి రావాలని కేసీఆర్కు చురకలు. బీఆర్ఎస్ నాయకులు జ్యుడిషియల్ కమిషన్ను కించపరుస్తున్నారన్న ఉత్తమ్. ఏ తప్పు చేయకుంటే విచారణకు హాజరు కావాలని సూచన. కేసీఆర్కు కవిత లేఖపై కొనసాగుతున్న రాజకీయ దుమారం. బీఆర్ఎస్లో లుకలుకలు బయటకు వస్తున్నాయని బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పామన్న అమిత్ షా. భారత్ నిర్ణయాన్ని ప్రపంచమంతా కొనియాడిందని వెల్లడి. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్పై మళ్లీ ట్రంప్ ఒత్తిడి. అమెరికాలో ఉత్పత్తి చేయాలని స్పష్టీకరణ, లేదంటే 25% సుంకం కట్టాలని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్లో సాగు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థికంగా అనుమతుల పరంగా చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై చొరవ చూపాలని చెప్పారు. హరిత ఇంధనాన్ని ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఏపీ ప్రతిపాదనలను అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అంగీకరిస్తే ఏపీలోని 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లు లభిస్తాయన్నారు. బీసీ గృహాలకు కిలోవాట్కు 10,000 చొప్పున రాయితీ దక్కుతుందని చెప్పారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి కొత్త నేర చట్టాల అమలుపై నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారు. ఈ చట్టాల అమలుపై ఇప్పటికే పలు రాష్ట్రాలతో సమీక్షించిన అమిత్ షా ఇవాళ ఏపీలో వాటి అమలు తీరుపై సమీక్షించారు. అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన చంద్రబాబు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు కోరుతూ ప్రతిపాదనలను సమర్పించారు. ఈ ప్రాజెక్టు కరువు పీడిత ప్రాంతాల్లోని కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుస్తుందని, దేశంలో నదుల అనుసంధానానికి ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో పోలవరం బనకచెర్ల నిర్మిస్తామని చెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసిన చంద్రబాబు ఏపీలో సాగు, తాగునీరు, ఇతర మౌలిక వస్తుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి చేయూతనివ్వాలని కోరారు. ఆర్థికంగా అనుమతుల పరంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరువు పీడిత ప్రాంతాల్లో నీటి భద్రతా ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ పర్యటనలో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన చంద్రబాబు హరిత ఇంధనాన్ని ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద జనవరిలో ఇంధన మంత్రిత్వ శాఖకు ఏపీ డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనపై చర్చించారు. ఈ ప్రతిపాదనకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కోరారు. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే ఏపీలోని 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లు లభిస్తాయన్నారు. బీసీ గృహాలకు కిలోవాట్కు 10,000 చొప్పున 2 కిలోవాట్ల వరకు రాయితీ దక్కుతుందని వివరించారు. కేంద్రం సహకరిస్తే పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మున్ముందు దేశానికి మార్గనిర్దేశం చేయగలదని కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాము. 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో వారిని నేను కోరింది ఈరోజు మేజర్గా 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన చంద్రబాబు ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై చర్చించారు. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ఏఎల్, ఏఎంసీఏపై చర్చలు జరిపారు. దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగ భవిష్యత్తుకు మూలస్తంభంగా ఏపీ ఆవిర్భవించడానికి రోడ్ మ్యాప్ పై చర్చించారు. థీమాటిక్ డిఫెన్స్ హబ్లు, డీఆర్డీఓ అనుబంధ వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఏపీ సంసిద్ధంగా ఉందని వివరించినట్లు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కు ఏపీ పూర్తి సహకారం అందిస్తుందని రాజ్నాథ్ కు చెప్పినట్లు సీఎం తెలిపారు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద ఒకటి జగ్గయ్యపేట, డోనకొండ క్లస్టర్. ఇక్కడ మేజర్ వన్ అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. రెండోది లేపాక్షి, మడకసిర మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. అదే మరి విశాఖపట్నం, అనకాపల్లి క్లస్టర్ నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్. అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి అక్కడ బేస్ చేసుకుని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం. కర్నూలు, ఓర్వకల్ మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్డ్ డిఫెన్స్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ను కలిసిన సీఎం అంతరిక్ష తయారీ, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ ప్రతిపాదనను సమర్పించారు. ఇందులో 2 స్పేస్ సిటీల అభివృద్ధికి సంబంధించిన వివరాలు ఉన్నట్టు వివరించారు. ఒకటి శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి సమీపంలో, రెండోది అనంతపురం జిల్లా లేపాక్షి సమీపంలో ఉంటాయని వివరించారు. ఉపగ్రహాల ఉత్పత్తి, ప్రయోగ వాహనాల అభివృద్ధి, పరిశ్రమల సహకారానికి ఇవి సమగ్ర కేంద్రాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి టెట్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు టీచర్ నియామకాలకు సంబంధించి టెట్, డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డిఎస్సి, టెట్ యథావిధిగా నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డిఎస్సి వాయిదా వేయాలని 6 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో డిఎస్సి, టెట్ వాయిదా వేయాలని పిటిషనర్లు వివరించిన కారణాలు సహేతుకంగా లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏవైనా ఉంటే హైకోర్టుకే వెళ్లాలని సూచించిన ధర్మాసనం పిటిషన్ను కొట్టేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం ట్రయల్ కోర్టుని ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. భార్గవరెడ్డి పిటిషన్పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో సజ్జల భార్గవరెడ్డి పెట్టిన పోస్టులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం మండిపడింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తే మిగిలిన వారు మరింత రెచ్చిపోతారని అభిప్రాయపడింది. తప్పు ఎవరు చేసినా తప్పేనన్న ధర్మాసనం ఇలాంటి తప్పులను వ్యవస్థ క్షమించదని, తప్పక శిక్షిస్తుందని స్పష్టం చేసింది. ఇది రాజకీయ అంశాలతో కూడిన కేసని భార్గవ్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పగా ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టుని ఆశ్రయించాలని ఆదేశించింది. అరెస్టు నుంచి 2 వారాల వరకు మధ్యంతర ఉపశమనం ఇచ్చింది. మద్యం కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశ తప్పలేదు. కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లు ధర్మాసనం కొట్టేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టుకే వెళ్లాలని సూచించింది. అటు తన కుమారుడి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, తన అరెస్టు అక్రమమని రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19నే ముగించింది. ఈ విచారణలో పక్క రాష్ట్రంలో ఉంటే అరెస్టు చేసే అధికారం ఏపీసీఐడీకి లేదని రాజ్ కేసిరెడ్డి వాదించారు. ఈ 2 పిటిషన్లపై ఇవాళ తీర్పు ఇచ్చిన సుప్రీం ధర్మాసనం వారి పిటిషన్లను కొట్టేసింది. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా ఇబ్బంది లేదన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమన్న సీఎం తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం ప్రధానిని ఎన్నిసార్లైనా కలుస్తానని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్ష నేత కేసీఆర్ను కోరిన రేవంత్ అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్గా జహీరాబాద్ను తీర్చిదిద్దుతామని, అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితోనే తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తర్వాత మాచునూరు శివారులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. జహీరాబాద్ లో 100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని జాతికి అంకితం చేశారు. నిమ్జు కోసం 100 కోట్లతో నిర్మించిన 4 వరుసల రహదారిని ప్రారంభించారు. జహీరాబాద్ తాగునీటి అవసరాల కోసం అమృత్ పథకంలో భాగంగా చేపడుతున్న పథకానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో నిమ్జు అభివృద్ధి కుంటుపడిందన్న రేవంత్ భూసేకరణను వేగవంతం చేసేందుకు నిమ్జు భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచినట్టు చెప్పారు. కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి జహీరాబాద్ చక్కెర ఫ్యాక్టరీ నడిపేందుకు రైతులు ముందుకొస్తే నిమ్జులో 100 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. మహిళా సంఘాల లింకేజీ కింద 126 కోట్ల రూపాయల చెక్కును సభ్యులకు అందజేశారు. ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు 2.5 లక్షలే ఇస్తున్నారు. భూమి పోయిన వాళ్ళకు 5 లక్షలే ఇస్తున్నారు. వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చింది. ఎంబడే నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు, జహీరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే తెలంగాణను అభివృద్ధి చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి. అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచనలు ఇవ్వాలన్న రేవంత్ ఫామ్ హౌస్ ను వీడనంటే ప్రజలు విచక్షణతో మరోసారి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్ లో వండుకుంటే ఏమైందా, ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చి దేశంలోనే అగ్రగామిగా నిలిపే వరకు విశ్రమించబోనని రేవంత్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ నివేదిక మేరకు తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణకు పిలిస్తేనే బీఆర్ఎస్ నేతలు ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. న్యాయ విభాగంలో పలు హోదాలో విశిష్ట సేవలందించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణహిత చేవేళ్ల ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉన్నప్పటికీ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఉత్తమ్ ఆరోపించారు. ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు, వెంగళరావు లాంటి వాళ్ళు ఆ కమిషన్ల ముందు ఏర్పడి వాళ్ళ యొక్క వర్షన్ చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ కమిషన్ నోటీస్ ఇవ్వగానే ఆ జ్యుడిషియల్ కమిషన్ ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇది యావత్ తెలంగాణ సమాజం ఖండించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒక పెద్ద మనిషిని బాంబులు అది అని మాట్లాడుతున్నాడు. మరి మీరే గవర్నమెంట్ లో అప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు, మీ పోలీస్ మీ చేతిలోనే ఉన్నారు, ఎంక్వైరీ చేస్తే అయిపోయేది. ఆ ఎఫ్ఐఆర్ మేము కొనసాగిస్తాం. ఆ బాంబుల విషయం మీరు చెప్పండి ఆడ, లేదా తప్పుడు ఆరోపణలు చేసినందుకు మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఢిల్లీలో రేపు జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. ప్రగతి మైదాన్లోని భారత మండపంలో వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ ఎజెండాతో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ సాధించాలనుకున్న లక్ష్యాలు, అందుకు అనుసరించే పాలసీలు, సుపరిపాలనా విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహకారాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక నివేదిక సమర్పిస్తారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి చేపట్టే చర్యలను వివరిస్తారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ఈడీ చేర్చడంతో ఆయన అవినీతి బండారం బయటపడిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన కేటీఆర్ యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు ఈడీ నమోదు ఛార్జిషీట్లో పేర్కొందని కేటీఆర్ చెప్పారు. అధికారం కోసం సీఎం కాకముందే కాంగ్రెస్ పెద్దలకు 100 కోట్లు కట్టబెట్టిన వ్యవహారం బట్టబయలైందన్నారు. ఇప్పుడు సీఎం పదవిని అడ్డం పెట్టుకుని 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఆక్షేపించారు. అందుకే తెలంగాణ దివాళా తీసిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఇప్పటికైనా రేవంత్ పై చర్యలు తీసుకుంటుందా, లేక అమృత స్కామ్, ఆర్ఆర్ ట్యాక్స్, పౌర సరఫరాల స్కామ్ తరహాలోనే వదిలిపెడతారా అని నిలదీశారు. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ లేఖ కావాలనే సృష్టించారని విమర్శించారు. ఆ లేఖ కవిత రాశారా లేక పార్టీలో ఎవరైనా కల్పించారా అనేది తేలాల్సి ఉందని అన్నారు. పార్టీ నిర్వీర్యమవుతున్న క్రమంలో హరీష్, కేటీఆర్లు కలిసి ఆడుతున్న డ్రామాగా ఆయన అభివర్ణించారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్లు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అనడానికి ఎమ్మెల్సీ కవిత లేఖ నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత లేఖపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, కవిత మధ్య లేఖ అంతర్గత ఉత్తరమని, అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావా అని, మునిగిపోతున్న పార్టీలో ఇలాంటి ఘటనలు మామూలే అని వ్యాఖ్యానించారు. కవిత, కేసీఆర్ మధ్య మాటలు లేవని ఉత్తరం వల్ల తెలిసిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కలిసి బీజేపీని బద్నాం చేసే కుట్రలకు తెరలేపాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు రాసిన లేఖ రాజకీయ పంచాయతీనా, ఆస్తుల పంచాయతీనా అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. రజతోత్సవ సభతో కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చుకు బీజం పడినట్లు కనిపిస్తోందన్నారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం మరో 3 ప్రతిష్టాత్మక సంస్థలను కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. చిరుధాన్యాల సాగు, ఉత్పత్తుల ప్రోత్సాహానికి గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆఫ్ మిల్లెట్స్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైలు ప్రమాదాల నివారణ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ను సికింద్రాబాద్లో అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఐటీఐలను బలోపేతం చేసేందుకు కేంద్రం 60,000 కోట్లు కేటాయించిందన్న కిషన్ రెడ్డి ట్రైనింగ్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. 60,000 కోట్ల రూపాయలతో ఈ ఐటీఐలన్నింటిగా అప్గ్రేడ్ చేసి న్యూ టెక్నాలజీ కావచ్చు, ఆధునికమైనటువంటి కోర్సులు కావచ్చు సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఐటీఐలకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి టీచర్స్ కు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ ఫర్ ట్రైనర్ లాంటి అనేక మౌలిక సదుపాయాలు ఈ సంస్థ ద్వారా రాబోతాయి. దేశంలో 5 సంస్థలు ఏర్పాటు చేస్తుంటే అందులో ఒకటి హైదరాబాద్ లో రావడం అనేటువంటిది చాలా సంతోషకరం. తెలంగాణలో టాబ్లెట్లు, పీసీలు, ల్యాప్టాప్లను సంయుక్తంగా తయారు చేయడానికి 6 యునైటెడ్ రెసిల్యూట్ గ్రూప్ సంస్థలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. తైవాన్ రాజధాని తైపీలో జరిగిన కంప్యూటెక్స్ ట్రేడ్ షోలో ఆ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలంగాణ పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం అదనపు సీఈఓ నరసింహారెడ్డి, రీసల్యూట్ గ్రూప్ ఎండీ రమీందర్ సింగ్, 6 యునైటెడ్ సీఈఓ మైకేల్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రోద్బలంతో ఇరు సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులకు ముందుకు వచ్చినట్లు నరసింహారెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని సివిల్ సప్లై భవనాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. ఎర్రమంజిలోని పౌర సరఫరాల భవన్లో తెలుగు రాష్ట్రాల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, ఆ శాఖ కమిషనర్లు డిఎస్ చౌహాన్, సౌరభ్ గౌర్ సమావేశమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోని పౌర సరఫరాల శాఖ ఆస్తుల బదిలీపై ఇరువురు మంత్రులు చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని సివిల్ సప్లై భవనంలో సగం ఏపీకి కేటాయించారని, జూన్ 1 నుంచి పూర్తిగా భవనం తెలంగాణకు ఇచ్చేలా అంగీకారం కుదిరిందని సమావేశం తర్వాత ఉత్తమ్ తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలనేదే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా సామరస్యంగా ఆస్తుల బదిలీ జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి కోసం అవసరమైన సౌకర్యాలపై చర్చించినట్లు మనోహర్ వివరించారు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద బాపట్ల వైపు వెళుతున్న ఇన్నోవా కార్ ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 4 పురుషులు 2 మహిళలు మృతి చెందారు. 2 చిన్నారులు గాయాలతో బయటపడగా వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు లారీని వేగంగా ఢీకొట్టడంతో దాని ముందు భాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ కింద ఇరుక్కుపోయిన కారును క్రేన్ సాయంతో బయటకు లాగారు. మృతులు బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన వారిగా తెలిపారు. వీరంతా నంద్యాల జిల్లాలోని మహానంది ఆలయాన్ని దర్శించుకుని తిరిగి స్వస్థలానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, డోలా వీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇచ్చారు. రోడ్డు భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా కవాండే ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 4 నక్సల్స్ హతమయ్యారు. బమ్రాగఢ్ అడవుల్లో నక్సల్స్ ఉన్నారనే సమాచారంపై భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టగా మావోయిస్టులు తారసపడ్డారు. వెంటనే నక్సల్స్ కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ గాలించిన బలగాలు మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అమెరికా వెలుపల ఉత్పత్తి అయ్యే ఐఫోన్లపై 25% సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. భారత్ సహా ఇతర దేశాల్లో కాకుండా కేవలం అమెరికాలో తయారు చేసిన ఐఫోన్లు మాత్రమే అమెరికాలో విక్రయించాలని ఇప్పటికే ఆ సంస్థ అధినేత టిమ్ కుక్ స్పష్టం చేసినట్లు ట్రంప్ తెలిపారు. అలా కాని పక్షంలో యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులపై 25% సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రూత్ సోషల్ వేదికలో పేర్కొన్నారు. అటు EU దేశాలపై 50% సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. జూన్ 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నట్లు చెప్పారు. EUతో చర్చలు విజయవంతం కాలేదని, చర్చలు నిలిచినందున సుంకాలు పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రకటనతో జర్మనీ స్టాక్ మార్కెట్ డాక్స్ 1.9% నష్టపోయింది. ఫ్రాన్స్ స్టాక్ మార్కెట్ CAC 40 2.4%, లండన్ FTSE 100 1.1% మేర నష్టపోయాయి. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదానికి దీటైన జవాబు ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పెహల్గాం దాడులతో ఉగ్రవాదులు అన్ని హద్దులు దాటారన్న ఆయన పాక్లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడ్డామని గుర్తు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రపంచమంతా కొనియాడిందన్నారు. ఢిల్లీలో జరిగిన BSF కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి పాక్, బంగ్లాదేశ్ కీలక సరిహద్దుల్లో BSF జవాన్లు రక్షణగా నిలిచారని కొనియాడారు. సరిహద్దులు పరిరక్షిస్తున్న జవాన్లకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. సరిహద్దులో బలమైన రక్షణ చర్యలతో ప్రజలు ఇక నుంచి ప్రశాంతంగా ఉండవచ్చని అమిత్ షా పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని ప్రపంచమంతా తెలుసని, పాక్ కూడా ఉగ్రవాద పోషకులుగా నిరూపించుకుందన్నారు. బెట్టింగ్ యాప్ల విషయంలో నమోదైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కూడా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ NK సింగ్ బెంచ్ విచారణ జరిపింది. బెట్టింగ్ యాప్ల వల్ల తెలంగాణలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. గత 2 ఏళ్లలో 1000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం బెట్టింగ్ యాప్ల విషయంలో కేంద్రానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, ITC వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 645 పాయింట్లు క్షీణించిన బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ ఇవాళ 769 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 80,897 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా పెరిగింది. అప్పటి నుంచి ఏ దశలో కూడా తగ్గని సూచీ ఒక దశలో 1000 పాయింట్లకు పైగా పెరిగి 81,905 పాయింట్లు గరిష్ట స్థాయిని తాకింది. చివర్లో కాస్త తగ్గిన సూచీ 81,721 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 243 పాయింట్లు పెరిగి 24,853 పాయింట్ల వద్ద ముగిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షల కోట్ల రూపాయల డివిడెండ్ను కేంద్రానికి చెల్లించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI వెల్లడించింది. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో RBI కేంద్ర బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన 616వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మిగులు నిధులను బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రిస్క్ ముప్పును సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు RBI ఓ ప్రకటనలో పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి 2.1 లక్షల కోట్ల
కోట్లు చెల్లించిన ఆర్బీఐ ఈసారి 27.4% అధికంగా చెల్లించాలని నిర్ణయించింది. 2022-23లో 87,416 కోట్లు డివిడెండ్ చెల్లించింది.